వీఆర్ హెడింగ్ టు మారేడుమల్లి. అదే అదే వాళ్ళకి అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, కెమెరా అంటే స్టిఫ్ అయితే ఎట్లుండాలి మనం. నమస్తే ఫ్రెండ్స్, నేను మారేడుమల్లి వచ్చాను ఫ్రెండ్స్. గుట్టలు ఫ్రెండ్స్, చెట్లు ఊగుతున్నాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఇప్పుడే తుప్పలలో పోయారు ఫ్రెండ్స్. చట్టాన్ని తీసుకున్నాడు ఫ్రెండ్స్. మా బాజీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ రీచింగ్ టువర్డ్స్ మారేడుమల్లి ఫ్రమ్ రంపచోడవరం. మారేడుమల్లి డైరెక్టర్ ఇప్పుడు కాదు నైట్ ఒడిశా ఎట్లా మనం మళ్ళా పైకి పోయేప్పుడైతే కారు కింద పెట్టేసి జీప్ లో వెళ్ళాలి. సేఫ్ కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ రోడ్, అన్ని రాళ్ళు ఉంటాయి బ్రో. 18 కిలోమీటర్ల పైకి అసలు ఆఫ్ కట్టాలి, వాటర్ రోడ్ ఉంటుంది. అన్ని రాళ్ళు వేసి ఉంటాయి. కొంచెం కూడా వాళ్ళు వేసారంట, పుష్పటింగ్ మహేంద్ర వెహికల్స్ కాబట్టి ఆగుతున్నాయి కదా, వేరే వెహికల్స్ అయితే లోయలోకి వెళ్ళిపోయేదంట. ఒకడైతే ఆ రోజు ఎవడో ఇరుక్కున్నాడు, 20,000 పెట్టి లాగించాల్సి వచ్చింది. పొడిసి పోయి దాంట్లో 20,000 బ్రిడ్జికి వెళ్ళి ఆగిపోయింది. వాడు లాగాలంటే 20,000 అంట. మళ్ళీ అది 2,000 పెట్టుకుని పొలం అది బెటర్. ఒక జీరో తగ్గుతుంది. జై వీరాంజనేయ. జై బజరంగ బలి. ఇక్కడ పాకశాల నడుస్తున్నది, వంటలు చేస్తున్నారు. అది వాసన బాగా గట్టిగా వస్తుంది. పట్టు పడదామా? ఈ కాలం పోతా ఉండదు, మనం సైడ్కి అన్న
చెట్టు తీసుకో. పులి వచ్చింది పులి కాదు మామ, పులి. పులి కాదు మామ, ఎలుగుబంటి. గంధం చెట్ట కాదు, పిచ్చెట్టు. ఎలుగుబంటి చెట్టు. మామ ఇక్కడ పులిలు ఉన్నాయట్రా. నువ్వు మాట్లాడేదే పులితో రా. నువ్వు మాట్లాడేదిరా పులితో రా. బేవకు. మారేడుమిల్లి వచ్చేసాం ఫ్రెండ్స్. మేము మారేడుమిల్లి వచ్చాం ఫ్రెండ్స్. ఈ కనబడేదే మారేడుమిల్లి పోలీస్ స్టేషన్. ఏడికి వచ్చినాం సుబ్బు? మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ వి హావ్ రీచ్. ఎక్కడికి వచ్చినాం డార్లింగ్స్? మారేడుమిల్లి. అక్కడ ఏదో ఉంది గట్టిగా బోర్డు ఉంది. మడిచి ఏం లేదు, ఈ సెంటర్ ఇది రోడ్ లో ఉంటుంది అనుకుంటా. భద్రాచలం టిఫిన్ లంచ్ వేద్దాం అనేది టాపిక్. సూపర్ ఉంది స్ట్రీట్. వైన్స్ చేయడం చూడండి. వేస్తారా? బీర్ వేస్తారా అందరూ? డార్లింగ్ అదే అనుకుంటా. మరి ఆపి దిగడమే కదా. రక్తపాతం జరగాల్సింది. అనిపించింది రక్తపాతం. మనకు ఫ్రెండ్స్, మేము వైన్స్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. గట్టి గుర్తుతారా ఫ్రెండ్స్? గట్టి కాదు ఫ్రెండ్స్, మినిమం 4-5 వేయాలి ఫ్రెండ్స్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ తాగాక. మడిచి మంచి ఆమ్లెట్ ఇవ్వాలి రైడా. మంచి ఆమ్లెట్ వేస్తారంట. బ్రహ్మాండంగా బొంబరింబాలే డార్లింగ్ ఫైర్ క్యాంప్ ఇద్దాం డార్లింగ్. తగలదే గగ్గుబలు గీసి ఫైర్ క్యాంప్ అన్నా కానీ ఫైర్ యాక్సిడెంట్ అన్న మొత్తం మారేడుమిల్లి తగలబెట్టేది. జస్ట్ మ్యాన్ చేయని పరిస్థితి. వర్షాకాలం కాబట్టి చుట్టుపక్కల మొత్తం వర్షాకాలం కాదన్న, చలికాలం. చలికాలం కూడా కాదు, మంచి వస్తుంది కాబట్టి మొత్తము ఆగం పరిస్థితి. వైల్డ్ ఫైర్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? దానికి వాటర్ తో గీటర్ తో దేంతో సంబంధం లేదు, మంచుతో గించుతో. వైల్డ్ ఫైర్ అంటే ఫస్ట్ ఫారెస్ట్ అంతా ఎండిపోయి ఉండాలి. అది ఇప్పుడైతే వైల్డ్ ఫైర్ వస్తుంది. అదేలే, గ్రీనరీ ఉంటే రాదు. గ్రీనరీ ఉంటే. కాలిఫోర్నియాలో మొన్న అదే జరిగింది. ఏది అది హాలీవుడ్ దా? అది బాగా ఎండకి అవన్నీ ఎండిపోయి ఆకులు గీకులు అన్ని వెళ్ళిపోయి ఊపిరి అంటుకున్నాయి అన్ని. అది ఇట్లా న్యాచురల్ గా అంటుకుందా? ఎవడో క్యాంప్ ఫైర్ ఏదో పెట్టుంటే అంటుకొని ఉంటుంది రా. ఓడి తెలిసి ఇప్పుడు అది దాన్ని ఓడి ఇన్వెస్టిగేట్ చేయాలా? ఇంత పెద్దగా కాదు అది. బిర్యానీ ఉంది ఒకటి, అయిపోయినట్టుంది. సీట్ మీద పెట్టినా తీసుకుంటా. మొత్తం అయ్యోనే మూంగోలు ఫ్రెండ్స్ చేసుకోవాల్సిందే. ముంగాలు ఉండొచ్చు. ముంగాలు ఒక ప్యాకెట్ కొద్దిసేపు గంట అయితే మొత్తం ఫుల్ అవుతుంది. వాళ్ళ పీటల్లో చికెన్ ఉండొద్దంటే ఎవరి దాంట్లో మనమేమో తింటే అలా వాళ్ళకి అర్థం కావద్దు. వాళ్ళ నిమ్మకాయలు అన్ని మన దగ్గర ఉండాలంట. కట్ చేస్తున్నా ఇందాకే వాళ్ళు ఫుల్ వెళ్ళారు. రాను బ్రో ఎడేసుకొని పక్కన వేసుకోండి. 2 గ్లాసులు 3 గ్లాసులు వైన్ అంతే. ఇది సిగ్నల్ ఉందా? ఇది కట్ అవుతుంది రా. వాచ్ వినిపిస్తారా? నాకు నెట్టేవా? నార్మల్ కాల్ సిగ్నల్ కట్ అవుతుందిరా. నువ్వు నెట్ ఎడుస్తావా? ట్రై చేయండి. చేసింది వీడియో కాల్ ఇందాక పోయి కలవాలా? కలుస్తలే. గైడ్ ప్రిఫరెన్స్ గ్లౌస్ అంటున్నారు.
దీని గురించి వస్తారు అదే చావడి కొడదా ప్రీ ప్లాన్కి వచ్చిండగా స్వీట్స్ పెట్టుకొని డైరెక్ట్ చావడికోట వ్యూ పాయింట్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ at 6 AM. Now the temperature is at -2 degrees. Myself and Nani is waiting for the sunrise. Raji, వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తారా? ఎట్లుంది? అది పక్కన నడుమ అట్టదు చల్లగా ఉంది. చల్లగా ఉంది. ఒత్తుండ sunrise is awesome. Never experienced this kind of sunrise. Now the weather is getting better here at Chavadikota. ఓవర్ టు నాని. చాలా బాగుందండి. ఇక్కడికి రావాలి మీరు చావడికోటకి, వచ్చి ఎంజాయ్ చేయాలా. ఎంత బ్రో? 50.